ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 22 తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత తులరాశి వారు వణికిపోయేటటువంటి మీకు సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మరి ఇంతకీ జూలై 22 తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎందుకు వణికిపోతారు, ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా మీ యొక్క స్వభావం, మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గోచరపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జ్యోతిష పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియోకి సంబంధించి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క గుణగణాల విషయానికి వస్తే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. మీరు ఏ పని చేసినా కూడా హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ, ఎటువంటి దురుద్దేశం లేకుండా పనులను పూర్తి చేస్తారు. ఎలాంటి పనైనా ఈజీగా చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది. మీ యొక్క ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. ఎంత సంపాదిస్తున్నారు, మీ వద్ద ఎంత డబ్బు ఉంది అనే విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోరు. తులరాశి వారు చాలా గోప్యంగా, గుట్టుగా ఉంచుకుంటారు. ఇక ఈ రాశి వారి యొక్క సున్నితమైనటువంటి స్వభావాలు, అంటే వీరు చాలా సున్నితంగా, డెలికేటెడ్గా ఉంటారండి వీళ్ళు. కాబట్టి తులరాశి వారు సున్నితమైన స్వభావాలు కాబట్టి ఏ చిన్న మాట అన్నా కూడా మీలో కొంతమంది నొచ్చుకుంటారు, బాధపడిపోతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం, అంటే వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు తులరాశి వారు. దీని యొక్క ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. అందరినీ ఆకట్టుకునే ఆకృతి మీ సొంతమండి. తులరాశి వారు అందరికీ సహాయం చేసే గొప్ప గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాము చేసే పనుల్లో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. ఇక తులరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. మీలో ఏవైతే కొన్ని మంచి లక్షణాలు ఉంటాయో ఇలాంటి చిన్న చిన్న లక్షణాల వల్ల కూడా చాలా ఇంపాక్ట్, చాలా ఎఫెక్ట్ పడుతుంది మీ లైఫ్లో. కాబట్టి ఆవేశం, కోపాలు ఇటువంటివి కాస్త తగ్గించుకుంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుందండి తులరాశి వారు. ఇక సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు తులరాశి వారు. ఇక వీరు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చర్చించి తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేస్తాయండి. ఇకపోతే తులరాశి వారికి వ్యాపారులు, ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఈ వ్యాపారులు మీరు ఏదైతే అనుకుంటారో రాబోయే రోజుల్లో మీరు అనుకునేది జరగబోతుందండి. మీరు పెట్టే పెట్టుబడులు, వ్యాపారస్తులకు పెట్టే పెట్టుబడులు లాభాలు ఇవ్వబోతున్నాయి, విజయవంతం అవుతాయండి. మీరు పెట్టిన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాభాలు వస్తాయి, చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో కొత్తగా ప్రయోగాలు ఎవరైనా చేశారనుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయండి. కాబట్టి మీరు చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాల్లో మీరు విజయవంతం అవుతున్నారు. కాబట్టి వ్యాపార పరంగా ఆ విధంగా పోనివ్వండి. అంతేగాని మీరు మధ్యలో ఎటువంటి ప్రయోగాలు చేసినా కూడా అవి బెడిసి కొట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులరాశి వారు చక్కగా సాగిపోతున్న విజయవంతంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని మధ్యలో నూతన ప్రయోగాలు చేసి చెడగొట్టుకోవద్దండి. ఇకపోతే భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కాబోతున్నారు తులరాశి వారు. మీకు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకోబోతున్నారండి. స్త్రీ సంతానం పట్ల అభిమానం మీకు ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో చేసిన నిర్ణయాలు ఈ సమయంలో మీకు మంచిగా దారితీస్తాయండి. ఇక మీరు ఈ యొక్క విషయంలో పోటీ లేని చోట్ల కూడా మీరు మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారండి మీరు. ఇకపోతే ఇక తులరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు భాగస్వామ్యము కొంతకాలమే, అంటే వ్యాపారస్తులు కండి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుందండి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారులు ఎవరైతే ఉంటారో మీరు వాటి నుంచి క్విట్ అయిపోవడం బెటర్. ఇక ఈ రాశి వ్యక్తులు ఎదుటివారి మనస్తత్వాన్ని ఈజీగా
గ్రహిస్తారండి. ఇక వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క తులారాశి వారు ఓవర్టేక్ చేస్తారు, అధిగమిస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ఈ యొక్క ప్రవర్తన వల్ల మీకు శత్రువులు అనుకోకుండా ఆటోమేటిక్గా తయారవుతుంటారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా శత్రువులు మీకు కామన్గా ఉంటారు. ఇది మీరు ఇప్పటికే గ్రహించి ఉండొచ్చండి. ఇక మిత్రులు కూడా శత్రువులుగా అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు మీ యొక్క ఎదుగుదల ఏదైతే షార్ట్ టైంలో మీరు ఎదగటం వల్ల మీకు ప్రతి ఒక్కరూ కూడా శత్రువులుగా తయారవుతుంటారు. మీకు తెలియకుండా మీ వెనక చాలా చేస్తుంటారండి. మీరు అనుకుంటారు అమాయకంగా నా ఫ్రెండ్సే కదా మీరు అనుకోవచ్చు. బట్ మీరు మీ యొక్క ఎవరైతే శత్రువులు ఉంటారో వారితో వీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా తయారవుతారు అనమాట. మీ యొక్క శత్రువులతో మీ ఫ్రెండ్స్ కలవటం వల్ల వారు కూడా మీకు ఎనిమిస్గా తయారేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, అదేవిధంగా ఏ వ్యక్తితో మాట్లాడాలి, ఈ విషయాలు ముందుగా మీరు ఒక 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 అంచనాకి రండి. ఎవరి మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎలాంటి వారో, వీరితో మాట్లాడొచ్చా, వీరితో మాట్లాడకూడదా, ఈ యొక్క అవగాహనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి. కాబట్టి అటువంటి మోసపూరితమైన వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఇక మీరు కనుక మీ యొక్క ఏదైతే మీ యొక్క ఆలోచనలు మార్చుకోకుండా మీరు ఈ విధంగానే ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మారంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరితో పాటుగా మీ పట్టుదల కూడా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు ఏవి ఉండకుండా మీ యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా చాలా నష్టపోతారండి. ఫలితంగా మీరు అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో తరచూ చిక్కుకుంటూ ఉంటారు. ఇదంతా అవసరమో చెప్పండి. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్కి చాలా దూరంగా ఉండండి. ఇక మీ యొక్క రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయండి. ఖర్చులు బాగా ఉంటాయి. వ్యాపారుల ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయండి. అయితే బ్యాంక్ ఇతర డబ్బుగా రాకుండా ఉన్నట్లయితే కనుక మీకు రుణ బాధలు అలానే ఉంటాయి, అప్పులు బాగా పిడుస్తాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను కూడా చెల్లించలేకపోతే మరింత ఇబ్బందులు పడతారండి. అప్పులు తీర్చకుండా మీరు ఇబ్బందులు పడ్డారంటే ఆర్థికంగా ఎదుగుదల ఆగిపోతుంది. వ్యాపారులు ప్రతి ఒక్కరు నష్టపోతారు. కాబట్టి అప్పులు ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశికి చెందిన వృత్తి వ్యాపారులు విజయవంతులుగా ఉంటారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుందండి. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నేర్చుకోగలుగుతారు తులారాశి వారు. ఇక అదేవిధంగా జూలై 22 తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత తులారాశి వారు వణికిపోతారండి. ఎందుకనంటే మీలో ఎవరైతే అప్పులు ఉన్నారో ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. కానీ మీలో అప్పులున్న వ్యక్తులు మాత్రం ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అప్పులున్న వ్యక్తులు మీ యొక్క ఇంటిపైకి వస్తారండి. అప్పులు ఇవ్వమంటే మిమ్మల్ని పట్టి పీడిస్తారనమాట. జలగల్లాగా మీ యొక్క రక్తం తాగుతుంటారు. ఆ విధంగా మిమ్మల్ని డబ్బులు ఇవ్వాల్సిందని పీక మీద కత్తి పెట్టిన మాదిరి మిమ్మల్ని వణికిస్తారండి. కాబట్టి తులారాశి వారు మీకు అప్పు ఏ విధంగా ఉన్నా ఏదో ఒక మీ తల తాకట్టు పెట్టిన వారి యొక్క అప్పు ఈ సమయంలో తీర్చేసేయండి. లేదు అంటే చాలా ఇబ్బందులు పడతారండి. లేదు మీ దగ్గర డబ్బు లేదు, ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే మీ యొక్క గోడను వాళ్ళకి వెళ్ళిపుచ్చుకోండి. పలానా డేట్ పెట్టండి, ఈ సమయంలో డబ్బు ఇస్తామని వారికి మాట ఇవ్వండి. మీరు అన్న మాదిరి మీ మాటపై నిలబడండి. అప్పుడు ఖచ్చితంగా మీకు రాబోయే రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటారండి. కాబట్టి అప్పులున్న వ్యక్తులు వారిని ఏదో రకంగా కన్విన్స్ చేసుకుని మీరు ఎప్పుడైతే డబ్బు ఇవ్వాలి అనుకున్నారో అప్పుడు మీ యొక్క అప్పు తీర్చేస్తామని చెప్పండి. సో చూసారు తులారాశి వారు జూలై 22 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.